హాయ్ గైస్, సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అంటేనే మనందరికీ బాగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. నేనిక్కడ రా మ్యాంగోతో గంగవల్లి పప్పుని చేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఈ పప్పు అనేది హోటల్ స్టైల్లో లాగా సూపర్ టేస్టీగా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనిక్కడ 2 కప్పుల కందిపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. ఈ పప్పు నానే అంతలో మనము కూరాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో 2-3 సార్లు బాగా కడిగేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు పప్పులోకి కావాల్సిన టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చిని అలాగే మ్యాంగోని అంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పులో యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ మామిడికాయతో ఈ పప్పుని చేస్తున్నాం కాబట్టి పులుపుదనం వలన మనకు పప్పు అనేది నానబెట్టకపోతే సరిగా ఉడకదు. అందుకనే మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పప్పుని నానబెట్టుకుంటే ఈ పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ మొత్తం కారం అనేది పచ్చిమిరపకాయలనే వేస్తున్నాను. మీరు కావాలంటే కాస్తని పచ్చిమిరపకాయలు అలాగే ఎండు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మామిడికాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ తొక్క తీయట్లేదు. నచ్చని వాళ్ళు ఉంటే తొక్కని తీసేసి మామిడికాయని మాత్రం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే మనం కడిగేసి పెట్టుకున్న ఈ గంగవల్లి ఆకుకూరని కూడా ఇందులోనే వేస్తున్నాను. నేను ఇక్కడ చింతపండుని యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఈ ఆల్రెడీ మ్యాంగోస్ వల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనము పప్పుని ఉడకబెట్టుకోవాలి. 3-4 విజిల్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో నుండి ప్రెషర్ అంతా పోయేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనము మూత తీసేసి నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా పప్పుని రుబ్బేటప్పుడు ముందుగానే సాల్ట్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా మెదిగిపోతుంది. ఇలా పప్పు గుత్తితో ఇలా కాస్త మెదుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఇలా పప్పు గుత్తిని కడిగిన వాటర్ మాత్రమే యూస్ చేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా పొట్టు తీసేసి కాస్త మెదిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ పప్పుకి మెయిన్ మనకు తాలింపే ఇంపార్టెంట్ అండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే మనము పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేయగానే ఇలా బాగా చిటపటలాడాలి. అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత మనం ఇలా మెదిపేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఎండు మిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇందులో కాస్త ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా గంటలో వేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇలా వేయడం వలన మనకు ఆయిల్ అనేది బయటకి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన టేస్టీ గంగవల్లి మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.